తెలంగాణ వ్యాప్తంగా అటు ఎండ తీవ్రత, ఇటు ప్రజా సమస్యలు, మరోవైపు అభివృద్ధి పనులు జోరందుకున్నాయి. ఉమ్మడి నల్గొండ, కరీంనగర్, మెదక్ జిల్లాలో బాణుడు ఉగ్రరూపం దాల్చాడు. గరిష్టంగా 46.4 డిగ్రీల ఉష్ణోగ్రతతో జనం అల్లాడిపోతున్నారు. ఇటు సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో సైతం మంటలు చెలరేగుతున్నాయి. మరోవైపు ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో వరి కొనుగోలు కేంద్రాల వద్ద తూకాల్లో జరుగుతున్న మోసాలపై రైతాంగం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఇక ములుగు జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో భద్రతా బలగాల పర్యవేక్షణలలో సరిహద్దు రహదారి పనులు వేగంగా సాగుతున్నాయి. వీటన్నిటిపై మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఇప్పుడు మనతో పాటు లైవ్లో వరుసగా జిల్లాల రిపోర్టర్లు ఉన్నారు. ముందుగా ఒక అంశం గురించి మనం తెలుసుకున్నట్లయితే, ఇక యాదగిరి గజ్వేల్ ఎండలకి సంబంధించిన మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ యాదగిరి మెదక్ నుంచి లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. యాదగిరి, చెప్పండి. గుడ్ మార్నింగ్. ఏదైతే బాలుడు ప్రభావం తీవ్రచాల్సింది మొత్తం మీద ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా బాలుడు తన ప్రభావాన్ని చూపిస్తున్నాడు. రోజు రోజు కూడా టెంపరేచర్స్ అనేవి అధికంగా మొత్తంలో నమోదవుతున్న పరిస్థితి ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తూ ఉంది. అటు 46.5 వరకు కూడా సెంటీగ్రేడ్స్ వరకు కూడా ఉష్ణోగ్రత నమోదవుతున్న పరిస్థితి ఉమ్మడి మెదక్ జిల్లా కనిపిస్తుంది. నాయకవాడి ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో అటు ఉక్కపోతతో అదే వేడి గాలితో ఎవరైతే సామాన్య జనులు అల్లాడుతున్నటువంటి పరిస్థితి, అయితే హీట్ వేవ్స్ అనేటువంటిది ఇంకా కొనసాగుతా ఉన్నాయి. ఏదైతే రోహిణి కార్తె ప్రారంభం అవుతుందో, ఈ రోహిణి కార్తె ప్రారంభం అవడం నేపథ్యంలో బాలుడి యొక్క ప్రభావం అంతా కూడా చాలా తీవ్రత దాల్చే అవకాశం ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖ చెప్తుంది. ఇప్పటికే రెడ్ అలర్ట్ ప్రకటించినటువంటి వాతావరణ శాఖ ప్రభుత్వానికి సూచన చేసింది. ప్రభుత్వం ఏదైతే అంటే ఎండ తీవ్రత లేని సమయంలోనే ప్రజలందరూ కూడా తమ కార్యక్రమాలు ముగించుకోవాలని, అదే ఉదయం 11 లోపే తమ కార్యక్రమాలు చేసుకోవాలి, సాయంత్రం 4 గంటల తర్వాత వారి కార్యక్రమాలను పూర్తి చేసుకోవాలని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మధ్యాహ్నం వేళ బయటకు రావద్దని చెప్పి సూచన కూడా ప్రభుత్వం చేయడం జరుగుతూ ఉంది. మొత్తం మీద అటు ఏదైతే అన్నదాతలు రోడ్డు మీద ఉంటే వాళ్ళ ధాన్యం కొనుగోలు చేసే కార్యక్రమంలో అధికారులు నిర్లక్ష్యం వహించడం వల్ల ఎండ తీవ్రత కొంతమంది అసలు బాగుతున్న పరిస్థితి కూడా మొదటి జిల్లాలో కనిపిస్తూ ఉంది. ఇటీవల శంకరయ్య అనే వ్యక్తి కూడా, రైతు కూడా ఈ కళ్యాణ వద్ద కొనుగోలు కేంద్రాల వద్ద మృతులు చెందిన సంఘటన చూస్తాం. మొత్తం చూసుకుంటే కనుక ప్రభుత్వం వైపు అందరూ చాలా అలర్ట్ గా ఉండాలని చెప్పేసి చూసినప్పటికీ కొంతమంది వాళ్ళ కార్యక్రమాల పైన బయటకు జరుగుతుంది. తద్వారా అనేక ఉక్కపోతలకు, అనేక అనారోగ్య పరిస్థితులకు గురవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. నారాయణగిరి వంటి ప్రాంతాల్లో కూడా అటు ఎండ తీవ్రత అధికంగా ఉండడం వల్ల ఉక్కపోత ఎక్కువ కొనసాగుతుంది. అదేవిధంగా ఏదైతే వడగాలులో తీవ్రత చాలా అధికంగా ఉండడం వల్ల తద్వారా అనేక మంది కూడా అస్వస్థ పరిస్థితులు సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి. ఓకే, రైట్. థ్యాంక్ యూ యాదగిరి.